ఏందట మరి వానికి ఏమో ఏం రోగమో ఏమో ఇటే చూసుకుంటూ పోతాడు. ఇగో అమ్మ ఇగోండి తాగండి. రాధిక చెల్ల కనబడతలేదేందిరా? చదువుకుంటాందమ్మా. ఏం చదువుతుందిరా? డిగ్రీ చదువుతాందమ్మా. అవునా, మరి పెళ్ళేమన్నా చేద్దాం అనుకుంటున్నావా? పెళ్ళా? పెళ్ళి అంటే మీకు తెలియదా అమ్మా? పంది లేని పడుకో 10 లక్షలు అడగబట్టే, ఈ ఇల్లు లేని పడుకో 20 లక్షలు అడగబట్టే. ఇంకా అది ఒకటేనా? బోర్లు అంటారు, బట్టలు అంటారు, ఫ్రిడ్జ్ అంటారు, టీవీ అంటారు, ఇంకా బండ్లు అంటారు. బంగారం అయితే 1 తులం 2 తులాల కాడికి పోతాను. నీకు తెలియదా అమ్మ? మేము మధ్యతరగతుల్లో ఎట్లుంటుంది. ఏం రంది పడకురా, నారు పోసేటోడు నీరు పోయడా? ఏమో అమ్మ, ఎట్లా ఇది అట్లయితే లేరా? ఏం రంది పడకు. ఏమో అమ్మ, మరి బతుకులను చూసుకుంటే బాధ అనిపిస్తుంది. మీరు అట్లా మాట్లాడుతుంటే మాకు ఎట్లనో అవుతాను. ఏం లేమతి సార్ లేరా? మేము లేమా? చూసుకుంటాం. సౌందర్యనా? ఆర్తి అగర్వాలా లేక శ్రీదేవా? ఎప్పుడు రమ్మన్నా? ఇప్పుడు వచ్చినావు. ఓ పిచ్చి, నేను నీకంటే ముందే వచ్చింది. సరే కానీ నా కోసం ఏం తెచ్చినావు? నేనే ఉన్నా కదా, ఇంకా నీకోసం ఏం కావాలి? పెళ్ళేదాకా ఇటువంటి ఏం లేవు. మా అక్కకు తెలిసింది అనుకో, మన ఇద్దరు పెళ్ళి ఎత్తుంది. పెళ్ళైతే నయమే కదా. పెళ్ళి అంటే ఆ పెళ్ళి కాదు, మరి ఈపు చింతపండు అవుతుంది. దా పోరం రావచ్చు కదా. అవన్నీ పెళ్ళిన తర్వాత. రాజు అయ్యా, రాజుకుల చెల్లి ఉన్నది కదా. అవును ఉంది. పెళ్లి చేస్తా అంటుంది. కనుక పైసలు జరుగుతాం కానీ సంబంధం కూడా మనమే చూడాలా. కర్ణాలో సంబంధం చూసిన పిల్లగాడు మంచిగానే ఉన్నాడు. నీకు తెలిస్తే కూడా ఒకడ చూడాలి. సరే చూద్దాం కానీ కనీసం చెప్పరాదు. ఏం లేదబ్బా, మొన్న వాళ్ళ చెల్లెని చూసిన 2-3 సార్లు. మన ఆటో డ్రైవర్ రాయేష్ ఉన్నాడు, ఆయనతో 2-3 సార్లు తిరిగంగా చూసాను అయ్యా. అవునా? ఆయన మన బాబుమోహన్ వాళ్ళిద్దరిని కలిపినట్టున్నాడు. కలిపి వాళ్ళిద్దరు చెడగొడతారు. 3-4 సార్లు తిరిగంగా చూసిన రోడ్ల మీద. చదువుకుంటాను వీళ్ళ అక్క అట్లా చేస్తాను. చదువుకుంటారు రోజు మన కుట్ల పడి చూసిన, కుట్ల కింద పొలాలలో. ఎన్ని రోజులను ఇట్లా ఎన్ని రోజులు మనం చాటు కలుసుకున్నాం. నీ అక్క నొప్పి వచ్చు కదా, పెళ్లి చేసుకున్నాం. దేనికైనా టైం కావాలి కదా, దానున్న రోజులు మనే కదా. వాళ్ళు పెళ్లి చేద్దాం ఈ మధ్యలో. తప్పకుండా సరేనా? సరే రైట్. పోయేస్తావు. సరే రాజు, విన్నావా?
ఈ కాలం పోరాలు ఏం చేస్తారు, కాలేజీ అని పోయి ఆ కథలు పడతారట. ఈ పొల్లనేమో రంది పెట్టుకోబట్టే దానికొని తెలియదు పాపం. ఇటు పొల్ల ఇంటికాడ పని చేసుకుంటే అది ఉంటుంది. ఎట్లా పెళ్లి చేయాలి దాని రంది చూసినావా, ఎట్లా కట్నం ఎట్లా అని రంది పడబట్టే. ఈ పోరు చేసే పని గిట్లు. ఇంత రాజేష్ ఎక్కన్నాడు అమ్మ తోడు నాకు తెలియదు. నీకు తెలియదా? నీకు తెలియకుండా మూత్రం కూడా ఓడాడు కదా. నువ్వు గీసిన గీత అస్సలు దాటినట. నువ్వు ఏదంటే అదేనట, ఎటు అంటే గట్టే పోతాడట. అరే ఇక తప్పు అన్న శాస్త్రం తోటి పెట్టడానికి గెలకాదు. నాకు శిక్షను రాజేష్గా రాని కుక్కలు పెట్టించినట్టు పెట్టిస్తా. కట్టేసి మీరే కట్టేసి మాడికాయలతో బాగుంది. అది ఎప్పుడు వస్తున్నాడు నన్ను ఎంత దొరకబట్టాలి. అరే బాబుమోహన్ అరే ఎడున్నావురా? ఎందుకు చెప్తానవే? ఏం లేదా, లోపల దావుతుంది కదా, నీ గురించే వెయిటింగ్. వాడు 2 బీర్లు అన్నాడు. నాకు ఇక్కడ వచ్చినా నేను బీర్లు పూలు పోతున్నాయి కదా, నీ గురించే వెయిటింగ్. రాజు ఏంద్రా ఇది? ఏమ్రా షాక్ అవుతున్నావు? నడు బే నడు. ఏంద్రా ఇది? ఇద్దరు కలిసి ఏమనుకుంటారా మీరు? ఏమ్రా రాజేష్, దొరకననుకున్నావారా? ఎవడనుకున్నావురా? రాజు నీ సంగతి చెప్తావురా. ఇలా నీ లగ్గం చేసిరా, మీ ఇద్దరు లగ్గం. దొరని పిలుసుకొస్తా. అరే అద్దంటే పూర్ని లవ్ చేసి చెట్లు కట్టేసి ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు? నువ్వే కదరా ఆ పూర్ణి లవ్ చేయి, నీకు ఎవరు పిల్లని నువ్వే ఎత్తివి. మళ్ళీ ఇప్పుడేమో నన్ను ఇట్లా పడుతుంది. చేయమంటే నీకు కర్యాగా ఉన్నావు, మొద్దు ఉన్నావు అని చెప్పి ఎవరు పిల్లని చేయరా, పోరి మంచుకునేది మన కళ్ళ ముడి పోరి దాన్ని లవ్ చేయరా అని చెప్పినా. అంతేగాని నువ్వు గివి పనులు చెప్తావు, నాకేం తెలుసురా? లవ్ ఏమన్నావు? లవ్ చేసిండ్రా భయ్. నువ్వు మళ్ళీ ఇవ్వని మాట్లాడద్దు. ఏంద్రా ఇది?
నువ్వు లవ్ చేసినావు నువ్వు తీసుకుపోయి చక్కగా పెళ్లి చేసుకుంటే అయిపోయి కథంతుండు. వాళ్ళ అక్కనో పిచ్చి పెళ్లి చేసుకుంటారు ఆమెనే ఆగుతుంది. ఎవరో రాజేషు ఏం సంగతి కాపోలేమడి పట్టబడేంద్రా అయ్యలేడు అవ్వలేడు పాపం వాళ్ళు మా ఇంట్లో పని చేసుకుంటే బతుకుతారు కాదురా. నీకు ఎట్లా బుద్ధి పుట్టిందిరా కాపోలను బుర్రకి చార్జ్ చేసినావు? అరే నీకు అక్క చెల్లెలు లేరురా? వాడు చెప్తే నువ్వు వింటావురా? వాడు నీకు గురువాట కదరా? తోడు దొంగలు నాలుగు తలిగిస్తే బుద్ధి కట్టాడు దొరా. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారా ఇట్లా? వీళ్ళు ఎత్తుకపోతే వీళ్ళకి అట్టుకపోతే గడ్డ పెట్టా ఎట్లా ఉంటాడు పిల్లి ఏమైనా పని చేసుకుని బతకచ్చు. అవురా? నీకు ఇల్లు ఉందా? భూమి ఉన్నదా? ఏముంది మరి? సరే చదువుకున్నావా అంత పెద్దగా? మరి మరి ఏం చేసి పోతావురా? పూర్ణ ఎట్లా చేస్తావురా? ఆటో నడుపుతావా? నీదే సొంతదేనా అది? దొంగ వీడు కిరాయి తెచ్చుకున్న ఆటో నడిపితే ఏమవుతాయిరా? కిరాయి మందు రావు. పూర్ణ ఎట్లా చేస్తావురా? నీకు భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు, ఇరువట్ల ఎట్లా చేస్తావురా పూర్ణ నువ్వు? రాజు చెప్తానురా అబ్బని ప్రేమ పాడదాను కదా చదువుకోమంతో దిగి అన్న పని ఇది. తీసుకోమా. అరే ఇంకోసారి దాని ముఖం చూసినాక బిడ్డ అడుగా వాడికి పోతా అయిపోయిందా? వడ్లు కుప్ప వస్తుంది. చచ్చిపోతా అంటానమ్మా. ఎందుకు? వాడిని చేసుకుంటుందట. అవునానే? ఇగో అన్ని నేను చూసుకుంటా, నువ్వు ఆ సచ్చుడు గిచ్చుడు ఏమి పెట్టకు, అదేమైందా? అట్లాంటి రానియకు, వస్తా అంటే ఆలోచనే రానియకు, సరేనా? నేను చూసుకుంటా, పో తీసుకుపో చెల్లెను. రాజేష్ గారి దగ్గర ఏముంది? ఆటో కిరాకి తెచ్చి నడుపుకున్నట్టు పిల్ల పిచ్చిదే అన్నా. అమ్మగారు నమస్కారం. వచ్చేస్తారు అమ్మ వీడు రాజేష్ ఆ పిల్లలు పెళ్లి చేసుకుని నన్ను ఒకటే మంకు పడతాడు. అన్నం తింటలేడు, నీళ్ళు తాగుతాడు, పనికి పోతలేడు. ఏమన్నా అంటే నేను చచ్చిపోతాను, నాకు ఆ పిల్లే కావాలంటే ఒక్క తీర్పు పట్టు పడతాడు. మీరేమైనా చెప్పండి. ఎట్లా పెద్ద దూరం లేడు కాబట్టి చూసి వచ్చిన మాట్లాడాలి. మీరు పెద్ద మనసు చేసుకుని ఏదైనా మనకి ఇంత ధీముగా పెట్టాలి. రాజేష్ ఏ సంగతి? నాకు పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాం అమ్మా. మేము ఇద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. నాకైతే ఆ పిల్లనే కావాలి, కంపల్సరీ నాకు ఆ పిల్ల కావాలి. కాదు బిడ్డ, నీకే ఆధారం లేదు. పొలం చేసుకొని ఎట్లా చేస్తావు? రోజు ఆటో నడుపుతాను, మరి ఒక సొంతంగా ఆటో కొనుక్కోవచ్చు కదా. దొరుకుతాడు. ఈ రోజులలో ఆటో కొనాలంటే ముచ్చటేనా? తక్కువలో 2 లక్షల రూపాయలు కావాలి. ఆడు 2 లక్షలు సంపాదించేది ఎప్పుడు? ఆ పోర్ని పెళ్లి చేసుకునేది ఎప్పుడు? దొరుకుతాడు. పెద్ద దూరం లేనిది చూసి వీడిని మీ దగ్గరే తీసుకొచ్చిన బాంచం. మీరే పెద్ద మనసు చేసుకొని వీనికి ఏదైనా దారి చూపెట్టారు బాంచం. అమ్మగారు మీరేమైనా దారి చూపెట్టాలి వాళ్ళకు. బిడ్డ ఇవి ఉంచు, ఎట్లో అట్లా ఆటో కొనుక్కో. దొరకు తెలియకుండా ఇస్తాను కదా, బాగుపడు. 6 నెలల రాక కనిపించకు, పిల్లను కూడా కలవకు. మంచిగా బతుకుతాను అని తెలిస్తే నేను దొరకు చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, సరేనా? సరే అమ్మగా. మంచిది, మంచిగా పోయిరా. మీరు ఎంత పెద్ద గొప్ప మనసు అండి. 2 మనుషులు చనిపోయే మనుషులను కాపాడి ఒక ఇంటి వాళ్ళని చేస్తున్నాం. మీ దేవత అండి.
6 నెలల తర్వాత ఈ పిల్లగాని పెళ్లి జరగాలని, ఆ పెళ్లికి మనందరం పోయి కడుపుండ తినాలని ఆశిద్దాం.